పచ్చిక అడవిలో చిక్కు అనే ముంగిస ఉండేది. చిన్నదైన నమ్మకం కలిగిన జీవి. ఎవరికి మాట ఇచ్చినా ఆ మాట తప్పకుండా నిలబెట్టుకునే విధంగా ఉండేది. ఒకరోజు అడవి రాజు సింహం ధీరు ఒక ప్రకటన చేశాడు. రేపు ఉదయం ఎవరు ముందుగా నా గుహ దగ్గరకు వస్తారో వారికి నేనొక బహుమతి ఇస్తాను. అంతే. అడవిలోని అన్ని జంతువులలో ఉత్సాహం మొదలైంది. చిక్కు ముంగిస తన మంచి స్నేహితురాలైన చిట్టిపిట్ట దగ్గరికి వెళ్లి చెప్పింది. రేపు కలిసి వెళ్లుదాం. కానీ నువ్వు నిద్రలేవకపోతే నేను ఒంటరిగా పోతా. చిట్టి ఒప్పుకుంది. సరే. అయితే రాత్రి పెట్టెకు జలుబు చేసింది. పొద్దున్నే మెల్లిగా లేచి, ఓహ్, బాగా తల తిప్పుతున్నది. నేను రాలేను అన్నది. ముంగిస చిన్నగా నవ్వింది. కాని తాను ఇచ్చిన మాట తప్పక ఒంటరిగా లేచి పొద్దున్నే సింహం గుహకి చేరుకుంది. సింహం ఆశ్చర్యపోయాడు. ఓ చిన్న ముంగిసనా, నువ్వే ముందుగా వచ్చావా? ముంగిస నమ్రంగా నవ్వింది. సింహం దాన్ని మెచ్చి బహుమతిగా తేనెతో నిండిన తుప్ప ఇచ్చాడు. అంతేకాదు, సింహం అన్నాడు, ఈ ముంగిస మాట నిలబెట్టుకుంది. నమ్మకం గలవారికే గొప్ప గౌరవం లభిస్తుంది. చిట్టిపిట్ట ఆ కథ విని తల దించుకుంది. నిజమే. ఆ తర్వాత రోజు పిట్ట ముందుగానే లేచి ముంగిసతో కలిసి పనులు చేసేది.